పొలం మొత్తం బంగారు రంగులో మెరిసిపోతోంది. రాము కొడుకు మామతో కలిసి ఆ పంటను చూస్తూ, ఈసారి మన కష్టం ఫలించింది మామా అన్నాడు. మామ చిరునవ్వు నవ్వాడు. దేవుడు మన శ్రమను వృధా చేయలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి పంటను కోశారు, మూటలు కట్టారు, ట్రాక్టర్ పై ఎక్కించారు. గ్రామంలోని రైతులందరూ అదే ఆశతో మార్కెట్ వైపు బయలుదేరారు. ప్రతి రైతు మనసులో ఈసారి మంచి ధర వస్తుంది అనే ఆశ. మార్కెట్కి చేరుకున్న తర్వాత వ్యాపారులు ఒక్కొక్కరి పంటను పరిశీలిస్తున్నారు. రాము కొడుకు గుండె బలంగా కొట్టుకుంటోంది. మామ మాత్రం ఆతురపడకు, చూద్దాం అన్నాడు. కొద్దిసేపటి తర్వాత వ్యాపారి వాళ్ళ పంటను చూసి ఒక్క ధర చెప్పాడు. ఆ ఒక్క ధర వాళ్ళ నెలల తరబడి చేసిన కష్టాన్ని ఒక్క క్షణంలో నిశ్శబ్దంగా మార్చేసింది. కొడుకు, ఏంటి సార్ ఇంత తక్కువ అని ఆశ్చర్యంగా అడిగాడు. వ్యాపారి, ఇష్టమైతే అమ్మండి, లేకపోతే తీసుకెళ్ళండి అన్నాడు. ఆ మాట గుండెల్లో గుచ్చుకున్న ముల్లులా అనిపించింది. మామా కొడుకు భుజంపై చేయి వేసి, శాంతంగా ఉండు అన్నాడు. కాని అతని కళ్ళలో కూడా బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అంతలో పక్కనే ఉన్న ఒక వృద్ధ రైతు నవ్వుతూ, పంట పండించడం కష్టం కాదు బాబూ, ధరకు అమ్ముకోవడమే అసలు యుద్ధం అన్నాడు. ఆ మాట విన్న రాము కొడుకు లోలోపల కరిగిపోయాడు. మామా లోతుగా ఊపిరి తీసుకుని, రైతు ఓడిపోడు, కాని పరిస్థితులు అతన్ని పరీక్షిస్తాయి అన్నాడు. అప్పుడు కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మామా, ఇలా ఎప్పటికీ ఉండకూడదు, మనలాంటి రైతుల కోసం ఏదో ఒకటి చేయాలి అన్నాడు. మామా గర్వంగా అతని వైపు చూసి, అదే నిజమైన ఆలోచన అన్నాడు. కాని ఆ నిర్ణయం వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చబోతోంది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 6 రైతు కోసం కొత్త దారి.